ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు, మసీదులు కూల్చుడు, చర్చిలు కూల్చుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్లలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్లో పోతే లంక బిందెలు ఉంటాయనుకున్నా, కానీ ఇక్కడ సెక్రటరియట్లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుక్కోవడానిక? అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏం చేసిందంటే, ఆ నిజాం కట్టడాలు ఉండే హైదరాబాద్ చుట్టూ ఆయన అనుయాయులను పెట్టి అడవి లంక బిందెలు దొరుకుతాయేమని బాగానే ఎతికిండు. ఆ నిజాం కట్టడాలు, నిజాం చారిత్రక భవనాల చుట్టూ ఆయన అనుయాయులతో చాలా రోజులు ఎతికిండు. మరి ఆయన దొరికినాయో దొరకలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇక మన మీద పడ్డాడు, కాకతీయుల మీద. కాకతీయ రాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయాల్లో మరి అక్కడ ఆ నిధులు లంకె బిందెలు ఉంటాయి, గుప్త నిధులు ఉంటాయని చెప్పి ప్రసిద్ధి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే, శత్రురాజులు దాడి చేసినప్పుడు వారికి దొరకకుండా ఉండడానికి వజ్రాలు, వైడూర్యాలు, సంపదనంతా కూడా మరి గుహల్లో కానీ దేవాలయాల దగ్గర దాచేవారని నానుడు ఉంటుంది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే, ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు.